నేను కామన్గా ఏం చెప్పానంటే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చిత్తూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి. అలాగే చిత్తూరు వాళ్ళు బెంగళూరులో కానీ చెన్నైలో కానీ మంచి స్థాయిలో ఉండారు. దేశ ప్రధాని కూడా కీర్తించే ఒక వ్యక్తులు చిత్తూరు వారు అని చెప్పుకుంటూ నేను మాట్లాడడం తప్పితే ఏ ఒక్క వ్యక్తిని కానీ ఏ ఒక్క భాషని కానీ ఏ ఒక్క ప్రాంతాన్ని కానీ ఎక్కడ కించపరిచే విధంగా ఎవరి దగ్గర మాట్లాడను ప్రవర్తించను కూడా. మా అధినాయకుడు సూచనల మేరకు ఎప్పుడు కూడా మా పార్టీ మేము ఎప్పుడు కూడా మంచి పద్ధతిగానే నడుచుకుంటాం. కొందరు రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ తత్వాన్ని కులతత్వాన్ని మతతత్వాన్ని రెచ్చగొట్టే పార్టీలో నాయకులు ఉంటారు. ఎక్కడైనా తప్పు ఇది తప్పుగా మాట్లాడినాడు గురజాల జగన్మోహన్ చిత్తూరు ఎమ్మెల్యే అని భావించే ఏ ఒక్క కన్నడిగా అయినా ఏ ఒక్క కన్నడ అభిమాని అయినా భావిస్తే ఖచ్చితంగా మీ అందరి తరపున మళ్ళీ ప్రత్యేకంగా నా తరపున వారందరికీ క్షమాపణ చెప్పడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. నాకు తెలిసిన ఒకే ఒకటి ఏమరా అంటే ఇక్కడ నుండి పోయినప్పుడు ఆ ప్రజలు ఆ ప్రాంతం నన్ను ఆదరించింది. ఇదివరకు నేను అనేక సభల్లో చెప్పుంటా ఇక్కడ నుండి పోయి బెంగళూరులో బాగా బతికి అక్కడ నుండి తిరిగి సొంత ఊరికి వచ్చి అభివృద్ధి చేయాలనే ఒక మంచి లక్ష్యంతో వచ్చిన వ్యక్తిని అని చెప్పాను. ఎవరికి ఏది దొరకలేదు ఎమ్మెల్యే పైన ఏదన్నా చేయాలి చెప్పాలన్నా అదేదో ఒక ప్రాంతీయ తత్వాన్ని భాషా తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రొలోక్ చేశారు. అది భగవంతుడు అమ్మవారే చూసుకుంటారు. అమ్మవారి సన్నిధిలో చెప్తున్నా ప్రజలకి మంచి చేయాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే ఒక గొప్ప సిద్ధాంతాలతో మా నాయకుడు కూటమి ప్రభుత్వం ఎలాగైతే రన్ చేస్తున్నాడో ఇక్కడ చిత్తూరులో కూడా నేను అందరితో కలిసిమెలిసి మంచి అభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా చిత్తూరు ప్రజలు కూడా హర్షిస్తున్నారు. దీన్ని ఓర్చుకోలేని కొందరు నాయకులు రోజు హడావిడి చేస్తుంటారు. అక్కడెక్కడో పోయి ఒక ఇసుక లారీని పట్టుకొని ఇసుక తరలిపోతూ ఉంది. గడిచిన 5 ఏళ్ళు మీ అందరి ముందర చెప్తున్నా మొత్తం సిట్ ఎంక్వైరీకి ఈ గడిచిన 2 ఏళ్లతో సహా కూడా వేయమని నేను కోరుకుంటా మా ముఖ్యమంత్రిని. ఎవరైతే ఈ చిల్లరాట్లాడతారో వాళ్ళందరికీ ఛాలెంజ్, మీ ప్రభుత్వంలో ఏమేమి అన్యాయం జరిగింది, ఏమి ప్రజలకు మంచి జరిగిందో డెబ్యూటీకి రండి. నేను ఈ 2 సంవత్సరాల్లో చిత్తూరు ప్రజలకు కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం జరిగిందనేది నేను సిద్ధంగా ఉంటా డిబేట్లో కూర్చొని మాట్లాడడానికి. ఏవో పనికిమాలిన కులతత్వమో రాజకీయంగా మతతత్వాలు ప్రాంతీయ తత్వాలని రెచ్చగొట్టి లబ్ధి పొందుద్దామని ఎక్కడైనా కూడా చిత్తూరు వారు గొప్పగా ఉండారు అని చెప్పినాను. కానీ ఆ నాయకులు నేను చూశాను ట్యాగులు చేసుకుంటా దాంట్లో ఏదో తప్పు ఉన్నట్టో లేదో అశ్లీలం ఉన్నట్టో లేదో ఇంకొక రకంగా ప్రొవోక్ చేస్తూ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే ఇటువంటి వారిని ఆల్రెడీ ప్రజలు గుర్తించే ఇంట్లో కూర్చోబెట్టారు. ఇకనైనా మారకపోతే ఆ భగవంతుడు వారికి ఏం శిక్ష చేయాలో శిక్ష చేస్తాడనే నమ్మకం మాకుంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేస్తాం. కాబట్టి మరొక్కసారి నేను తెలియజేస్తున్నా, కన్నడ ప్రజలు కర్ణాటక సంబంధించిన ఎవరి పట్లైనా నేను అసభ్యంగా మాట్లాడినట్టు భావిస్తే ఖచ్చితంగా వారికి ప్రజలందరి తరపున నేను మా చిత్తూరు ప్రజల తరపున క్షమాపణ కోరికి సిద్ధంగా ఉండా క్షమాపణ కూడా చెప్తా. దాంట్లో ఏం తప్పేం లేదు. అది ఎఫ్ఐఆర్ కాదు ఎన్సీఆర్ అంటారు. అది కూడా తెలియకుండా మాట్లాడి వీడియోలు పెడతారు. దాన్ని నేను తప్పట్టను. ఎవరైనా స్టేషన్కి పోయి ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు. జనరల్గా ఒక కంప్లైంట్ని రిసీవ్ చేసుకొని అక్నాలెడ్జ్మెంట్ అంటారు. అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. దాన్ని వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసేసినామని హడావిడిగా కొందరు నాయకులు మాట్లాడారు. బట్ అక్కడ ప్రజలు ఎవరు కూడా దానికి వ్యతిరేకం లేదు. ఎందుకంటే ఆ వీడియో క్లియర్గా మీరు వినొచ్చు చూడొచ్చు కూడా. అది నేను నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో. ఎక్కడ కూడా ఎవరిని కించపరిచినట్టు కానీ వ్యతిరేకించినట్టు కానీ లేదా ప్రాంతం పట్ల కేవలంగా మాట్లాడడం కానీ ఏం జరగలేదు. అక్కడ మా చిత్తూరు వ్యక్తులని ఇలా అంటున్నారు అన్నాను నేను. మీరు బాగా వీడియో చూడండి. ఇదివరకే 2 సంవత్సరాలుగా రాజకీయపరమైన ఏవి వాళ్ళకి అవకాశం దొరకలేదు. కాబట్టి ఇటువంటి వాటిని చిత్తూరు నాయకులు కావచ్చు అక్కడ ఉన్న కొందరు నాయకులతో కలిసి ఇవన్నీ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ నాకుంది. బట్ మేము ఓపెన్గా చెప్పడం ఏమంటే ప్రజల పక్షాన పనిచేసేవాడికి ఇవన్నీ ఇటువంటి ఇష్యూలు వస్తుంటాయి. వాటిని మేము ఎలా ఎదుర్కోవాలి ఏం చేయాలనేది మాకు తెలుసు. కాబట్టి నేను మళ్ళీ దీన్ని పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అటువంటి పరిస్థితి వస్తే నేను బెంగళూరులోనే పోయి ప్రెస్ మీట్ పెట్టి వారందరితో మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ.